పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 6, 7 కూడా 6వ వచనం 7వ సగభాగం చదువుతాను. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ప్రభువును ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును గమనించి చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విడ్డూరమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి విషయం, ప్రేమ మరణమంత బలవంతమైనది అని లేఖనం చెబుతూ ఉంది. ప్రేమ చాలా బలవంతమైనది. లవ్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. ప్రేమ చాలా బలవంతమైనదని చెప్పడానికి దేవుడు ఇంకేమీ దొరకనట్టు మరణము ఎంత బలవంతమైనదో ప్రేమ అంత బలవంతమైనది అని చెబుతున్నాడు. ప్రేమకు మరణానికి పోలిక ఎందుకు చెప్పవలసి వచ్చింది? ప్రేమలో ఉన్న బలం మరణములో ఉన్న బలముతో సమానం అంటున్నాడు దేవుడు. చూసారా, ప్రేమ ఎంత బలవంతమైనది, మరణం ఎంత బలవంతమైనది. మరణము ఎంత బలవంతమైనదో ప్రేమ కూడా అంతే బలవంతమైనది. ఎంత పోలిక! దేవుని బిడ్డలారా, అసలు మరణము అనేది మొదట చాలా బలవంతమైనది అని మనం ఈ లేఖనంలో గమనిస్తున్నాం. మరణము చాలా బలమైనది అని మానవ జాతికి బాగా తెలుసు. బాగా వినండి దయచేసి. తెలియని దానిని గూర్చి మనకు చెప్పవలసి వచ్చినప్పుడు మనకు బాగా తెలిసిన దాన్ని పోల్చి చెప్పడం ఆ పరమ బోధకుడైనటువంటి యేసునాథుని పద్ధతి. ఏ బోధకుడైనా అనుసరించాల్సిన పద్ధతి అదే. మనకు తెలియదు ఒక విషయం, ఆ తెలియని దాన్ని మనకి అర్థమయ్యేలాగా చెప్పాలి. తెలియని దాన్ని మీకు ఎలాగ అర్థం చేయించాలి? మీకు తెలిసిన ప్రపంచంలో ఉన్న ఏదో ఒక విషయాన్ని పోల్చి ఇటువంటిది అది అంటే ఆ తెలియని దాన్ని కూడా మనం కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ప్రేమను గూర్చి దేవుడు చెప్పాలనుకున్నాడు. ప్రేమ చాలా బలమైనది అని అంటే ఎంత బలవంతమైంది? ఒక సింహం అంత బలవంతమైందా? ఏనుగు అంత బలవంతమైందా? లేక 1000 ఏనుగులంత బలమైనదా ప్రేమ? ప్రేమ ఎంత బలవంతమైంది? హౌ స్ట్రాంగ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ ఎంత బలవంతమైంది అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒక పోలికను ఎంచుకున్నాడు. ఓ మానవులారా, మీకు తెలిసిన ప్రపంచంలో ఒక బలమైన శక్తి ఉంది. ఆ బలమైన శక్తితో పోల్చి చెబుతున్నా వినండి అంటున్నాడు దేవుడు. ప్రేమ ఎంత బలమైనది అంటే మీరడిగిన ప్రపంచంలో మరణం ఉంది చూశారు, అంత బలవంతమైంది. ఇలా మరణము నిజముగా చాలా బలమైనదని మనకందరికీ తెలుసు. కారణం ఏమిటనగా ప్రపంచములోని బలవంతులను, యుద్ధశూరులను, చక్రవర్తులను,
ప్రపంచమును ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ప్రపంచ సామ్రాట్టులను ఎవరిని వదలలేదు బలం. ఆ మరణం అనే బలమైన శక్తి. మరణము ఎవరిని వదలలేదండి. మొట్టమొదటి ప్రపంచ రాజు అయినటువంటి నిమ్రోదు మరణానికి లొంగిపోయి బందీగా ఉండిపోయాడు ఈనాటి వరకు. సంసోను మహాబలాఢ్యుడు మరణానికి బందీగా చిక్కాడు, మళ్ళీ బయటికి రాలా. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమండి, ప్రపంచంలో మహామహాశూరులు వీరాధివీరులు అందరూ మరణమునకు లొంగి మరణమునకు చిక్కి దాన్ని గెలిచి బయటికి రాలేక బందీలుగా మిగిలిపోయారు. ఒక భక్తుడు పాట రాశాడు, మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతి ఎదంత మనలోని దంత మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతి ఎదంత మనలోని దంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా. సాధించినట్టి వీరుడు సికందరు విజయము సాధించినట్టి వీరుడు సికందరు భుజబలమున గెలిచెనవని ధీరుడలెగ్జాండరు భుజబలమున గెలిచెనవని ధీరుడలెగ్జాండరు ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజనికుడు వారు మన్నే గదయ్యా ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజనికుడు వారు మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా. అలెగ్జాండరు, సికిందర్ లోడి, మహమ్మద్ ఘోరీ, గజని, నెబుకద్నెజరు ఏరండి. అశోక చక్రవర్తి, అక్బర్ చక్రవర్తి మహానుభావుడు ఏరి ప్రతివాడు మరణానికి బందీగా మారిపోతున్నాడు. అవతార పురుషులు, మహా జ్ఞానులు, మేధావులు, మత స్థాపకులు, మత సంస్కర్తలు, అవతార పురుషులని లోకము చేత పూజింపబడుచున్నవారు చచ్చిపోయారు. ఏమైపోయారు అంటే మళ్ళీ మరణం యొక్క కోరలకు చిక్కి వెనక్కి వచ్చిన సూర్యుడు నరమాతృలలో ఎవడు లేడు. జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ప్రపంచ చరిత్రలో ఎవడు లేడని లేదు. నరమాతృలలో ఎవడు లేడు. కేవలము మానవ జాతిలో పుట్టిన మనుష్య మాతృలలో మరణమునకు చిక్కి బయటికి వచ్చిన మునగాడు వీరుడు ఒక్కడు లేడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఒక ఆయన ఉన్నాడు ఈ ప్రపంచ చరిత్రలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. It was impossible for the death to keep him captive. He had to come out of the grave. మరణమును బంధించి ఉంచుట అసాధ్యం అనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఆయనను తప్ప ఇక ఇతరులందరినీ మరణము బందీగా పెట్టేసిందని అర్థం. మరణం ప్రతివాడిని కూడా బంధించడానికి ప్రయత్నం చేస్తుంది. మరణం ప్రతివాడిని బంధించడానికి ప్రయత్నం చేస్తుంది.
అందరినీ బంధించగలిగింది, ఒక్క ఆయన్ని మాత్రం బంధించలేకపోయింది. ఆయన పేరు యేసు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రతి ఒక్కరిని బంధిస్తోంది మరణం? మరణమును గెలిచి ఎవరు కూడా ఎందుకు రాలేకపోతున్నారు? దావీదు, ఎలీషా, యెహెజ్కేలు, దానియేలు, పౌలు ఇలాంటి మహాభక్తులు కూడా చచ్చిపోయారు, అక్కడ ఉండిపోయారు అంతే. భక్తుడు, భక్తిహీనుడు ఎవరు మరణాన్ని గెలిచి మళ్ళీ రాలేకపోతున్నారు. మరణమునకు ఎందుకు అంత బలం ఉంది గమనించాలి ప్రియులారా. ఒక విషయం చెబుతున్నా, దేవుడు ఎంత బలవంతుడో మరణము అంత బలవంతమైంది దాదాపుగా. ఎందుకో తెలుసా? మరణమునకు వెనుక దేవుని వాక్యం అనే శక్తి ఉంది. బాగా గమనించాలి. దట్ ఈస్ ద రీజన్ నో వన్ కెన్ కాంకర్ డెత్. మరణమును ఎవడు గెలవలేడు. ఎందుకు అంటే మరణము వెనుక దేవుని వాక్యం అనే శక్తి ఉంది. దేవుడు పలికిన మాట ఏం పలికాడు? నీవు దాన్ని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. నీవు దాన్ని తిను దినమున నిశ్చయంగా చచ్చిపోతావు. అది దేవుని మాట. అందుకే దానికి అంత బలం. ఎవరు మరణాన్ని గెలవలేకపోతున్నారు? ఎందుకు? పాపము వలన వచ్చు జీతము మరణము. వాడు ఎంత బలవంతుడైనా కానీ, ఎంత శూరుడైనా కానీ, వాడు మరణంలోకి వెళ్ళాడంటే మళ్ళీ బయటికి రాలేడు. మరణం వాడిని గట్టిగా బంధించేస్తుంది. ఎంత పొరుగులాడినా తప్పించుకోలేరు. ఎంత బలం దానికి? ఎందుకంత బలం? దేవుని వాక్యమే దాని వెనుకున్న బలం. దయచేసి గమనించాలి. మరణమునకు వెనుక దేవుని వాక్యం అనే బలం ఉన్నది అని చెబుతున్న గమనించాలి. 1 కొరింథీ 15:56 ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటది? దేవుని యొక్క మాట. పాపము అనేది ఎప్పుడొచ్చింది? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందో పాపం ఎప్పుడు ప్రవేశించింది. దేవుడే చెప్పేశాడు, నీవు తిరుదినమున చచ్చెదవు. ఎవరైనా మరణాన్ని ఓడించగలిగాడు అనుకోండి, అప్పుడు ఎవరు ఓడిపోయినట్టు తెలుసా? దేవుని మాట ఓడిపోయినట్టు. ఎవరైనా మరణానికి బందీగా ఉండకుండా అలెగ్జాండర్ ది గ్రేటో లేకపోతే మరొకడో వచ్చేసాడు అనుకోండి బయటికి, అప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? దేవుని మాట భంగం అయిపోయినట్టు. అది అసంభవమైన కార్యం. వారు ఎవరైనా కానీ రక్తములో పాపమున్న ప్రతి వాడును, ఆదాము యొక్క పాప సహిత రక్తమునకు పుట్టిన ప్రతి వాడును మరణానికి బందీగా మిగిలిపోవాలి. మరి ఈ మరణం అనేది మొట్టమొదట అది బలవంతమైనదని చెప్పాను. రెండవ విషయం ఏంటంటే, మరణం అనేది మానవ జాతికి ఉన్న ఒక భయంకర శత్రువు. 1 కొరింథీ పత్రిక 15:26 కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. మరణం అనేది మనకు స్నేహితుడా శత్రువా? మనకు మిత్రుడా? అసలు మరణం అనేది అన్యాచురల్ అండి. మరణము సహజమైనది పరిణామం కాదు. సహజమైన పరిణామం కాదు మరణం. Man was not created to die originally. Man was created to live forever and ever, for all eternity. మనిషిని చచ్చిపోవడానికి దేవుడు చేయలేదు.
యుగయుగాలు బ్రతకడానికే చేశాడు, యుగయుగాలు దేవునితో స్నేహం చేయడానికే చేశాడు. ఏమన్నాడు ఆదాము హవ్వలను ఆ ఏదైనా తోటలో పెట్టినప్పుడు, మీరు ఆ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతారు. అంటే తినకపోతే ఏం చేస్తారు? అసలు ఎన్నిటికీ చావనే చావరు. ఆదాము హవ్వలు కనుక ఆ పండు తినకుండా ఉంటే, దేవుడు వద్దన్నటువంటి కార్యాన్ని చేసి అవిధేయులు రాకుండా ఉంటే, ఏనాటికి ఆదాము గారు బతికే ఉండేవాడు. 30 ఏళ్ళు ఎవరుస్తున్నా ఉండేవాడు అంతే. ఇప్పటికీ ఆదాము హవ్వలు బతికే ఉండేవాడు. వాళ్ళని చచ్చిపోవడానికి చేయలేదు దేవుడు. చావు అనేది ఒక శిక్షగా వచ్చింది. చేసిన అపరాధములకు పర్యవసానంగా శిక్షగా వచ్చిందంటే. కానీ మనిషిని ముందు డిజైన్ చేసినప్పుడు, మనిషినే కాదు ఏ జీవులైనా, అది బ్రతకడానికే చేశారు తప్ప చావటానికి దేవుడు చేయలేదు. అందుకే చావడానికి ఏ జీవి ఇష్టపడదు. తల్లో పేరు తీసి కుక్క బయట ట్రై చేయండి, తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. దానికి ఏమన్నా తెలుసా? నో లివింగ్ క్రీచర్ prefers to die because death is against the original plan of God, original design of God. ఏ ప్రాణి కూడా చావడానికి ఇష్టపడదు. ఓ కాకి, ఒక పిచ్చుక, ఓ పిల్లి, ఒక నల్లి, ఓ బల్లి ఏది అసలు చావడానికి ఏది ఇష్టపడదు. అమ్మో చంపుతున్నాడు, నేను బతకాలి అని ప్రతి ప్రాణి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మరణం అసలు మన పట్ల దేవుని ప్రణాళిక కాదు, దేవుని సంకల్పం కాదు, మనం పాపం చేసి తెచ్చుకున్నాం అది. కనుక మరణము మానవ జాతికి మిత్రుడా శత్రువా? చెప్పండి ఎవరు? మరణం అనేది మానవ జాతికి స్నేహితుడా శత్రువా? శత్రువు, శత్రువు. ఇప్పుడు మరణాన్ని గురించి 2 విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదట మరణము మనకు శత్రువు, రెండవది వాడు చాలా బలహీనుడా బలవంతుడైన శత్రువు. మూడవ విషయం, అంత బలం వాడికి ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న శక్తి ధర్మశాస్త్రమే. వెనుక ఎవరైనా పాపము చేసిన వాడు చావకుండా ఉండగలిగితే, లేక చచ్చినా మళ్ళీ లేచి రాగలిగితే ఎవరు ఓడిపోయినట్లు? ఎవరు ఓడిపోయినట్లు? దేవుని మాట ఓడిపోయినట్లు. పాపము చెయ్యి ప్రతివాడును మరణించాలి. పాపము ద్వారా వచ్చే జీతం మరణం. మరి పాపం చేసాం, మనం చావలేదు అనుకోండి, అప్పుడు దేవుని మాట ఒట్టిపోయినట్టు. అలాగెన్నడూ జరగదు. ఈ కారణం చేత మహామహామేధావులు, మహావీరాధి వీరులు, సూరాధిశూరులు అందరూ మరణానికి చిక్కిపోయారు. మరణమని చెరలో బందీగా ఉండిపోయారు. ఇప్పుడు మానవ జాతిని వేధించుచున్న, బాధించుచున్న ఈ శత్రువును నశింపజేయాలంటే మరొక బలవంతుడు రావాలి. ఎంత బలవంతుడు? మరణముతో సమవుజ్జి అయిన ఒక సూర్యుడు రావాలండి. మరణముతో పోరాడి మరణమును నశింపజేయడానికి ఒక సూర్యుడు రావాలి. అతనికి ఎంత బలం ఉండాలంటే మరణానికి ఉన్నంత బలం ఉండాలి, మరణం కంటే కాస్త ఎక్కువే ఉండాలి. మరి ఎవరు ఆ సూర్యుడు? దేవునిలో నుండి విడంలో అధికారము, ఆజ్ఞ ఈ మరణాన్ని బలపరుస్తూ ఉన్నాయి. దేవుని మాటతో, దేవుని ఆజ్ఞతో, దేవుని కోపముతో సమానమైన శక్తి ఇంకోటి ఉండాలి ఎక్కడో. ఏమండి? దేవుని కోపముతో సమానమైన శక్తి ఏది? అది దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రిందట కన్యకలైన మరియమ్మ గర్భములో నుండి ప్రకృతికి విరోధముగా, ప్రకృతికి అతీతంగా ఒక శిశువు, బాలుడైనటువంటి యేసు పుట్టాడు. 2000 ఏళ్ల క్రిందట కన్య గర్భము నుండి యేసు ఉద్భవించినప్పుడు ఏమైందో తెలుసా?
తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఏమన్నాడంటే దేవుని ప్రేమ ప్రత్యక్షమై, దేవుని ప్రేమ ప్రత్యక్షమై. The love of God was manifest when Jesus was born into this world. The love of God was manifest. ఏదైనా తోటలో పాపము పట్ల దేవుని కోపము ప్రత్యక్షమాయను. పాపమును చూచి, చెడుతనమును చూచి, దుష్టత్వమును చూచి ఓర్వలేనంత నిష్కళంకమైనది దేవుని దృష్టి. నీ కను దృష్టి దుష్టత్వమును చూచి ఓర్వలేనంత నిష్కళంకమైనది కదా అన్నాడు హబక్కూకు భక్తుడు. ఆ పాపము జరగడం చూసి దేవుని కోపం వచ్చింది. ఏదైనా తోటలో దేవుని కోపము ప్రత్యక్షమాయను. అయితే 2000 సంవత్సరాల క్రిందట బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భములో నుండి దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమాయను. దేవునికి కోపం వచ్చినప్పుడేమో శాపం వచ్చింది మన మీదికి. దేవుని కోపము ప్రత్యక్షమైనప్పుడు శాపము, శిక్ష, మరణం వచ్చింది. దేవుని ప్రేమ ఎప్పుడైతే ప్రత్యక్షమైందో రక్షకుడు పుట్టాడు, మనకు జీవము కలిగింది. యేసయ్య అన్నాడు, నేనే జీవమును, ఐ యామ్ ద లైఫ్ ఇటర్నల్, నేనే మీకు జీవాన్ని. ప్రియులారా, మరణమనే బలమైన శత్రువు 6000 సంవత్సరాలుగా మానవ జాతిని వేధించి, బంధించి, బాధిస్తూ ఉండగా, మానవ ప్రపంచాన్ని దుఃఖభరితం చేసి ఉండగా, ఈ విషాదమయమైన ప్రపంచంలో ఒక నిరీక్షణ, ఒక ఆశా జ్యోతి వెలిగించడానికి ఆ దేవుడే నరావతారం ఎత్తి ప్రేమతో నింపబడిన వాడుగా వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన కుమారుని పంపించెను. God so loved the world, so he sent his only begotten son. ప్రేమించాడు కనుక కుమారుణ్ణి పంపాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షం కావటమే క్రీస్తు అవతారం. యేసు అవతరించినప్పుడు ప్రేమ ప్రత్యక్షమైంది. శిలువ మీద దేవుని కోపము, దేవుని ప్రేమ, దేవుని న్యాయము, దేవుని కృప, ఈ రెండు శిలువ మీద కలుసుకున్నాయి. దేవుని కోపాన్ని కొట్టిపారవేయడానికి రాలేదు యేసు, దేవుని కోపము నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని కోపం వచ్చిందంటే ఒట్టిగానే రాదు, అన్యాయంగా రాదు. మనం పాపం చేశాం, దేవుడికి ఏమో కోపం వచ్చింది. కోపం రావడం న్యాయమేనా, అన్యాయమా? న్యాయమే. పాపులమైన మన మీద దేవుని యొక్క కోపము రావడం న్యాయమే. ఎఫెసీ పత్రిక 3:3లో అన్న 2వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, మనము స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుడు మన మీద కోపగించుట న్యాయమేనే కదా? న్యాయమే. కనుక దేవుని అలా కోపడకయ్యా అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు కోపడద్దు? వాడు చేసిన నిర్వాహకం బాగుందా అంటాడు ఆయన. సరే నేను కోపడు, మరి ఎలా మాకు రక్షణ లేదా? దేవుని కోపమును భరించడానికి యేసు వచ్చాడు. విజయ గీతములు పాడరే, యేసుకు విజయ గీతములు పాడరే అనే పాటలు భక్తుడు రాశారు. దేవుని న్యాయ కోపమును భరించడానికి యేసు శిలువ మీద వేలాడాడు. దేవుని నీతిని ధీరుడై నెరవేర్చారట. నీ మీద, నా మీద, మానవ జాతి అంతటి మీద దేవునికి కలిగిన పరిశుద్ధమైన కోపాన్ని, న్యాయమైన కోపాన్ని యేసు ప్రభువారు శిలువ మీద భరించాడు. తల మీద ముళ్ళ కిరీటం, కాలు చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెం పోటు, పొడలెల్ల కొరడా దెబ్బల గాయాలు, రక్తము ఏరులై స్రవించుచుండగా ఏ పాపమెరుగని ఆ పరిశుద్ధుడైన యేసు
దేవుని కోపము భరించినప్పుడు నీ మీద నా మీద దేవునికున్న కోపం చల్లారింది. నా మీద దేవునికి ఒకప్పుడు కోపం, ఉగ్రత, అది సిలువలో యేసు భరించాడు. నేను భరించవలసిన దైవోగ్రత యేసు సిలువలో భరించాడు. నీవు భరించాల్సిన దైవ కోపాన్ని, దైవ శిక్షను యేసు భరించాడు. పిల్లరా, సిలువ మీద ఎప్పుడైతే దేవుని కోపం యేసులో నెరవేర్చబడిందో మరణానికి ఇంకా బలం తక్కువైపోయింది. ఏమండి, దేవుడు అన్నాడు చూసారా, నీవు నిశ్చయముగా చచ్చు అన్నాడు కదా. దేవుడు కొంచెం మెత్తబడ్డాడు. నీవు మరీ నిశ్చయంగా చావనక్కర్లేదులే, చచ్చిపోయినా మళ్ళీ బతకొచ్చు. ఎందుకు? నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. కానీ 1 కొరింథీ పత్రిక 15:51 అన్నాడు, సహోదరులారా మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. We shall all not sleep. We shall all not die. It's not necessary that every human being should die. It's no more necessary. ఆ రోజులు పోయలేదు. ఒకవేళ ఈ రాత్రి, రేపు రాత్రి, లేక మనం బతుకున్నప్పుడు ఒకవేళ అంటున్నా యేసు ప్రభు వారి మధ్యాకాశానికి వస్తే సంఘం ఎత్తబడుతుంది కదా. భూమి మీద బ్రతికి ఉన్న కోట్ల మంది భక్తులు అమాంతం నిమిషములో ఒక రెప్పపాటును మహిమ శరీరాలు దాల్చి వెళ్ళిపోతారు. చావు మరి ఎప్పటికీ వారిని తాకలేదు. నిశ్చయముగా చట్టువు. ఏదండి, హనోకు చావనే లేదు. హనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడింది. ఏలియా చావలేదు. సిలువలో దేవుని ప్రేమ మన శత్రువైన మరణంతో పోరాడింది. పోరాడి ఓడించింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగూ రాయబడింది, ఆయన మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని మరణము ద్వారా నశింపజేసెను. మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని యేసు తన మరణము ద్వారా నశింపజేసెను. పిల్లరా, ఆ దైవ కుమారుడు, ఆ మహిమ స్వరూపుడు నరావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? ఆ మహిమ స్వరూపుడు చీము నెత్తురు కలిగిన మామూలు రక్తమాంసముల శరీరం దాల్చడానికి కారణం ఏమిటి? ఆయన దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం మనం ఎంచుకొనలేదు. కానీ ఆ భాగ్యమును వదిలేసి, దైవ సమానత్వమును వదిలేసి, దేవత్వమును వదిలి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుషుడుగా కనబడి మనుషుల పోలికగా పుట్టి మరణం పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు? జస్ట్ బికాజ్ హీ లవ్డ్ us. ప్రేమ. యేసు శిలువ మీద వేలాడటానికి కారణం దేవుని ప్రేమ. ఆ ప్రేమ మన మిత్రుడు. మన శత్రువు ఎవరు? మరణం. వెరీ గుడ్. మన శత్రువు ఎవరు? మరణం. ఆ శత్రువుతో మన పక్షంగా పోరాడిన మన మిత్రుడు ఎవరు? దేవుని ప్రేమ. అందుకే ఆ పరమగీతం 8:5లో 8:6లో ఏమన్నాడంటే, ప్రేమ మరణముతో సమానమైన బలము కలిగినది. అది మొదటి విషయం. ఆ కింద దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ఇంతసేపు దేవుని ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. బాగా వినండి. ఎప్పుడైతే ఆయన మన ఎడల ఇంత ప్రేమను చూపాడో, ఆ ప్రేమను గమనించినప్పుడు రక్షింపబడినటువంటి ఈ విశ్వాస, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. పాత బైబిల్స్ లో నుండి
మంచి తర్జుమా చేశారు అక్కడ. నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నానని ఉంది పాత బైబిల్స్ లో. కొత్త బైబిల్స్ లో ఎందుకు అది ఎంతో తీసేశారు. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. అప్పుడు చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. యోహాను 3:16లోనేమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 18వ కీర్తన 1లోనేమో భక్తుడు దేవుని ఎంతో అని చెప్పుకోవడానికి ప్రసంగాలు అని మార్చేశారు చాలా విషయాల్లో. సరే, అది వేరే గొడవ అనుకోండి. దాని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు, అదొక సబ్జెక్టు. పిల్లరా, భక్తుడు దేవుడిని ప్రేమించినా, దేవుడు భక్తుడిని ప్రేమించిన, బాగా వినండి. ఆ ప్రేమ అనేది భక్తుని యందు దేవుని ఎడల ఉన్న ప్రేమ, దేవుని యందు భక్తుల పట్ల ఉన్న ప్రేమ. ఈ ప్రేమ అగ్నిజ్వాలా సమము, అగ్నిజ్వాలా సమము. ఈ అగ్నిజ్వాలా సమమైన ప్రేమను గురించి మాట్లాడుతూ అంటారు పరమగీతం 8:7లో, అగాధ సముద్ర జలము ప్రేమను అర్పజాలదు, నదీ ప్రవాహములు ప్రేమను దానిని ముంచివేయ జాలు. బాగా వినండి. భగభగ మండుతోంది ప్రేమ. భక్తుని గుండెలో దేవుని కోసం ప్రేమ జ్వాలగా మండుతోంది. దేవుని గుండెలు ఇక్కడ అగాధ సముద్ర జలము ఆ అగ్ని జ్వాలను ఆర్పజాలదు. ఆర్పజాలదని ఎందుకన్నాడు? ప్రేమ జ్వాలను ఏ శక్తి కూడా ఆర్పజాలదని ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. దేవుని గుండెలలో నా మీద ఉన్న ప్రేమ జ్వాలను ఆర్పడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నా గుండెలో దేవుని మీద ఉన్న ప్రేమను ఆర్పడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ శక్తులు రెండు. సముద్ర జలాలు ఒక శక్తి, నదీ ప్రవాహాలు ఇంకో శక్తి. దేవుని హృదయములో ఉన్న ప్రేమను ఆర్పడానికి నదీ ప్రవాహాలు ప్రయత్నం చేస్తున్నాయి. నదీ ప్రవాహము అనగా ప్రియులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఒక నదీ ప్రవాహం కనపడుతోంది. ప్రకటన 12:15 వచనం, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ ఘట సర్పము తన నోటి నుండి ప్రవాహ జలములను వెళ్ళద్రక్కెను. ఘట సర్పం అంటే ఎవరండి? ఏమండి? ఘట సర్పం అనగా ఎవరు? సాతాను. ఆది మహాఘట సర్పం నోరావలించాడంట. అలాగా వాడు నోరు తెరవగానే నోట్లో నుంచి నదీ ప్రవాహములు బయటకు వచ్చినాయండి. అక్కడ ప్రకటన 12లో కాంటెక్స్ట్ వేరు, సందర్భం వేరు. కానీ ఒక రకమైన నది కనపడింది మనకు. ఆ నది ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి? సాతాను యొక్క నోట్లో నుంచి నది. వాడు నోట్లోంచి నది వస్తుందంటే అర్థం ఏంటంటే మాటలు, నదీ ప్రవాహముగా మాటలు వెళ్ళగక్కుతున్నాడు. వాడు నదీ ప్రవాహముగా మాటలు వెళ్ళగక్కి దేవుని హృదయములో మన పట్ల ఉన్న ప్రేమ జ్వాలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. జకర్యా గ్రంథం 3:1 చూడండి, ఇదిగో అంతటా నేను ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడై యెహోవా దూత సముఖమందు నిలవబడి ఉండగా సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వము నిలబడి ఉండగా నేను చూచి తిని. సాతాను పేరేమిటి? ఫిర్యాది.
ఫిర్యాది అంటే ఉర్దూ మాట. ఫిర్యాది అంటే ఫిర్యాదు చేయువాడు, కంప్లైంట్ చేసేవాడు అన్నమాట, కంప్లైంట్ చేసేవాడు. యెహోషువ ఎట్లాంటి వస్త్రాలు వేసుకున్నాడు? మలిన వస్త్రములు. ఇదిగో నీ దాసుడు వాడి బట్టలు ఎలా మురికి చేసుకున్నాడు అని దేవుడికి చెప్పడానికి సాతాను అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ యెహోషువ స్థానంలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, మనం అందరం ఉన్నాం. ఈ ప్రకటన 12:10లో కొన్ని విషయాలు గమనిస్తున్నాం. Satan, when he tries to accuse the brethren, he has much matter to accuse us. రాత్రింబగళ్ళు వాడు నేరాలు మోపినా ఇంకా తీరటం లేదన్నమాట. ఎందుకు? విశ్వాస జీవితములో మన సోమరితనం, విశ్వాసములో మన బలహీనతలు, మన అవిధేయత, మనలో అనేక మందిలో ఉన్న రహస్య పాపములు, సీక్రెట్ ఫాల్ట్స్. అందరి ముందు ఒకలాగా, ఏకాంతంలో ఇంకోలాగా. విశ్వాసులు బతుకుతున్న ఈ డబుల్ లైఫ్స్ అన్ని దేవునికి ఊరికే చెప్తుంటాడు వాడు. ఎందుకంటే విని 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 దేవుడు ఏనాటికన్నా ఇట్లాంటి వాళ్ళ కోసమా నేను ప్రాణం పెట్టాను, ఇట్లాంటి వాళ్ళ కోసమా నేను నా మహిమను వదిలేను. నిజమే సైతానా బాగా చెప్పి ఆ దరిద్రుల్ని బాగు చేద్దాం అనుకుంటే వాడు అసలు పట్టణం బాగుపడటం లేదు. నాకు అసహ్యం పుట్టింది వాడి మీద అని దేవునికి మన మీద మనసు విరిచెయ్యాలని సైతాను గాడు ప్రయత్నం చేస్తాడు. రాత్రి మగళ్ళు ఇదే పనాడు, ఇంకేం పని లేదు. అయితే దేవుని ముందుకు వెళ్ళాడు, వాడు ఏం చేయలేకపోయాడండి. ఏం చేయగలిగాడు? ఇర్మియా 33 అనుకుంటాను, 31:3 కాదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నేను నీ ఎడల కృప చూపుచున్నాను. 31:3. శాశ్వతమైన ప్రేమతో. దేవుని ప్రేమ జ్వాలను ఆర్పలేకపోయారండి. నేను మీకు ముక్కుసూటిగా చెబుతున్నా, ఇది వాస్తవం. మీకు తెలుసో తెలియదో కానీ మీరు ఏకాంతంలో చేసిన తప్పులన్నీ సైతాన్ గారు దేవునికి వెళ్ళి చెప్పారు. పాస్టర్ గారు చూడట్లేదని, భర్త చూడట్లేదని, నా భార్య చూడటం లేదని, చేసిన పాపములన్నీ వాడు దేవునికి చెప్పేశాడు. పరలోకంలో 1,000,00,000 మంది దేవదూతలు విన్న అందరికీ తెలిసిపోయింది. అనుకుంటున్నాం ఎవరికి తెలియదని. రేపు న్యాయపీఠం ముందు మన రహస్య పాప జీవితం అంతా సినిమా చూపినట్టు చూపిస్తాడు. అన్ని పరలోకంలో చెప్పుకుంటున్నారండి. అయితే దేవదూతలు ఆశ్చర్యపడుతున్నారు, ఏం ప్రేమ దేవాన్ని ఇది. వాస్తవంగా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు, కానీ ఇంకా ప్రేమిస్తున్నావు. ఏమండి? పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను కదా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడువదు, నా నిబంధన తొలగదు, నా కృప నిన్ను విడువదు, నిబంధన తొలగదు, నీ కృప నిన్ను విడువదు, నీ నిబంధన తొలగదు, నీ నిత్య సమాధానము నన్ను నడువచేయు. అప్పుడే పడము. నీ నిత్య సమాధానము నన్ను నడువచేయు. జడియను బెదరను నా యేసు నాకు నిలవా. జడియను బెదరను నా యేసు నాకు నిలవా. దేవుని బిడ్డలారా,
ప్రభు అన్నాడండి, పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తడిలను, సమాధానార్థమైన నా నిబంధన తొలగిపోదు. నిన్ను ప్రేమించడం మానుకోనమ్మా నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా. నీ మీద నాకు ఎప్పటికీ విసుకురాదు. నీ బలహీనతలన్నీ నాకు తెలుసు. నువ్వు బహిరంగంగా ఎలా ఉంటావో, రహస్యంగా ఎలా ఉంటావో నాకు తెలుసు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ సంగతంతా ఎప్పటికప్పుడు వాడు చెప్తానే ఉన్నాడు. అక్కడ చాడీలు, పితూడీలు. ఒక్కసారి క్షణములో 1,00,000 కూడా ఇట్లాంటి దానికోసం ప్రాణం పెట్టాను, ఇట్లాంటి వాడి కోసం నేను సెలవు మీదకి ఎక్కాను అని అనుకోలే. అక్కడ యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ, అంటే మోషే శిష్యుడు యెహోషువ కాదండి. ఆయనేమో ఎఫ్రాయిం గోత్రికుడు, ఈయనేమో లేవీయుడు, యాజకుడు. కొంతమంది ఆ యెహోషువ ఈయన ఒకటని ముడిపెట్టి చెప్పగా నేను విన్నాను, తప్పదు. ప్రధాన యాజకుడు యెహోషువ మరణ వస్త్రములు ధరించుకొని ఉండగా వినండి. సాతాను ఫిర్యాదు చేస్తుంటే ఆ యెహోవా దూతను, యేసుక్రీస్తు అన్నమాట, నా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదువుని విషయం అర్థమవుతుంది. యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అని అర్థం. అదొక బిరుదు ఆయన. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, సాతాను యెహోవా నిన్ను గద్దించునుగాక, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నా దాసుడు పాపం చేశాడా? ఎవరు నీకు చెప్పింది? చూడు, నా దాసుడు నాకే పాపం కనపడడం లేదు. నిప్పు అగ్నిలో నుండి తీసిన కొడివిలాగా ఉన్నాడు నా దాసుడు. హలో అన్నాడు. ఇదేంటంటే న్యాయానికి రోజులుగా మరీ ఇట్లా తయారైంది, పరలోకం కూడా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. పాపం దేవుడు డబ్బా ఇస్తేవాడు ఏం చేయదు కదా. ఓషో నిజంగా తప్పు చేశాడండి, అనుమానం లేదు. కానీ యేసయ్య ఏమన్నాడు? అగ్నిలో నుండి తీసిన కొలువులాగా. చదువుకుని ఇంటికి వెళ్ళా, జకర్యా 3వ అధ్యాయం. సాతాను వాడు ఇదేంటండి బాబు, నిజంగా తప్పు చేశాడు చెప్తే వినిపించుకోడు పెద్ద మనిషి, ఇలాగే ఉంది లోకం, అసలు న్యాయానికి రోజులు రావండి అనుకుని తలకాయ దించుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, యెహోషువా నీ దోషము నేను పరిహరించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అంటే దోషం ఉందా లేదా? ఉందా? ఉంది. కానీ సైతాను ముందు ఒప్పుకోలేదు. నేను ఒక పాట రాశానండి, నా 2వ క్యాసెట్లో. దేవుడు చేసిన ఉపకారాలు. నాపై ఎన్నో నేరములు రేయింబవలు మోపినను, నాపై ఎన్నో నేరములు రేయింబవలు మోపినను, దినముల అపవాదిని గద్దించి పరిశుద్ధుడి తడముచును, ప్రియమార పలికి దినముల అపవాదిని గద్దించి పరిశుద్ధుడి తడముచును, ప్రియమార పలికి హల్లెలూయా పాటలతో ఆనందకి పాలతో స్మరించి స్తుతించును, స్మరించి స్తుతించును, మలినమైన వలువలతో నేను ఎదుట నిలుచుండగా, మలినమైన వలువలతో నేను ఎదుట నిలుచుండగా, కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్ను అలంకరించుడి, కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్ను అలంకరించుడి, హల్లెలూయా పాటలతో ఆనందకి పాటలతో
దేవుడు చేసిన ఉపకారాలు స్మరించి నేను పాడుకున్న స్తుతి పాట. ఎన్నోసార్లు నాయన సాతాను వచ్చి నీకు నా మీద సాడీలు చెప్పాడు, వినిపించుకోలే. వెళ్ళరా రంజితోటి తప్పు చేయటమేంట్రా, ఎవరు ఎదగొడతాను, ఎవడరా నువ్వు నా కొడుకు నిన్న మోపుతావా, వాడింత పరిశుద్ధుడు విశ్వంలో లేడు ఎగ్గట అని దేవుడు వాడిని వెళ్ళగొట్టేసి తర్వాత గదిలో తలుపులు బోల్ట్ వేసి, రే ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పని చేసామంటే తంతాను, రే ఏంట్రా నువ్వు, ఇందుకొట్రా నువ్వు, నేను పిలిచింది నేను. ఏది కొట్టినా తిట్టినా సీక్రెట్లోనే కానీ పబ్లిక్లోకి వస్తాం మాత్రం ఈగ వాళ్తే ఒప్పుకోడు. అది దేవుని ప్రేమ, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, దేవునితో నడిచినోడికి నా భాష అర్థమవుతుందండి. ఊరికే కూటాల్లోనే సరిపెట్టుకుంటే ఇదేంటో వాడు గ్రీక్ లాటిన్ మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఏకాంతం ముందు ప్రభువుతో సహవాసం చేసిన ప్రతివాడికి దేవుడు మొట్టికాయలు అంటేటో తెలుస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. యాకోబు అనలేదు, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం కదా, అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చు. మీరందరూ అనలేదు ఆయన, మనమంతా ఆయన పొత్తు కలిశారు. ఏం యాకోబన్నా నువ్వు కూడా అంతేనా, నేనంతే. యోహాను కూడా మనలో పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నాం. అంటే మీలో అనలేదే యోహానన్నా, నువ్వు అలాగన్నావు, మనమంటా ఏంటి నువ్వు కూడానా అంటే పిచ్చి మొహమా, ఈ మట్టి శరీరంలో ఉన్నాము గనక తెలుసో తెలియకో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తానే ఉన్నాం, ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. సైతాను గాడు ఎంత ప్రయత్నించినా, ఎన్ని సారీలు చెప్పినా దేవుని హృదయములో నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమ జ్వాలను వాడు ఆర్పడం చేతగాలేదంటే నదీ ప్రవాహములు దేవుని హృదయంలోని ప్రేమను ఆర్పలేకపోయినాయి. ఓడిపోయి వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడ్డాడు. దేవుడు మనుషుల మీద ఎన్ని పితురులు చెప్పినా వింటం లేదు, దేవుడి మీద మనుషులకు సాడీలు చెప్దామని వాడు సంఘంలోకి వచ్చి పడ్డాడు. ఇప్పుడు నీతో చెబుతున్నాడు. వాడు మనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. నువ్వు ఇంత భక్తిగా ఉంటే దేవుడు నీకు ఏం చేశాడమ్మా, ఏం దేవుడు, అడుగుడి నీకు ఇవ్వబడును అంటాడు, అడుగుతేనేమో ఈడు. ఏ మేలు చేయక మానని అంటాడు, అసలు ఏ మేలు చేయడు. ఉద్యోగం దొరకదు, దొరికితేనేమో ప్రమోషన్ రాదు, పరీక్షలు రాస్తేనేమో ఫెయిల్ అయిపోతాం. ఏదో కూలీరాలు చేసుకొని పెళ్లి చేసుకొని సంసార సాగరం మీరు పిల్లల్ని వెంటనేమో మళ్ళీ పిల్లలు పెళ్ళిళ్ళు కావు. ఎన్ని బాధలు చూడాలి. చూడు దేవుని ఎరగని వాళ్ళందరూ ఎంత బాగున్నారు బంగాళాల్లో. ఏం లాభం, దేవుడు నమ్ముకున్న కనుక అన్ని కష్టాలే. ఏమిటో బ్రదరు, దేవుడు నన్ను వదిలేసాడేమో అనుమానం వస్తుంది. ఎవడి స్వరం అది? వాడు చెప్తున్నాడు. నీ మీద కూడా దేవుడికి చెప్తే దేవుడికి వెళ్ళా బుద్ధి ఈ పగులుతుంది, నా బిడ్డల మీద నాకు చెప్తారా, ఈ పివారం మోసం మోగుద్ది అని వాడిని గదవై చల్లుకొట్టాడు. మన దగ్గరకు వచ్చి దేవుడికి ఏం చేశాడు, అంత వేస్ట్, భక్తికి అంత వదిలేసి. నిజంగా సైతం బాగానే చెప్పావు, నేను అదే అనుకుంటున్నా, నాకు అలాగే అనిపిస్తోంది. ఎంత దౌర్భాగ్యం అండి దేవుని బిడ్డలారా. సాతాను నోటిలో నుండి వెళ్ళగరక్కబడుచున్న నదీ ప్రవాహములతో దేవుని హృదయములోని ప్రేమ జ్వాల ఆరిపోలేదు. ఈ రాత్రి నీవు ఒక నిబంధన చేయగలవా? వాడు ఎన్ని నదీ ప్రవాహాల వంటి మాటలు వెళ్ళదక్కిన నా గుండెల్లో యేసయ్య మీద ఉన్న ప్రేమ నేను ఆరిపోనివ్వను అని ఒక ఒప్పందం చేయగలవా? ఎన్ని కష్టాలలో రాని, ఎన్ని శ్రమలలో రాని, ఎన్ని శోధనలలో రాని, అవమానములో రాని, శారీరక చిత్ర హింసలే రాని,
నేను అడిగిన ప్రార్థనలో ఒక్కదానికి దేవుడు అంగీకరించకపోని ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపన్స్ టు మీ, ఐ విల్ స్టిల్ లవ్ మై లార్డ్ విత్ ఆల్ మై హార్ట్. నేను నాకు ఎంత బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, దేవుడే పట్టించుకోలేదేమో అని అనుమానం వచ్చినా సరే నేను యేసును ప్రేమించడం మానను. నా హృదయంలోని అగ్నిజ్వాల, ఆర్పజాలని అగ్నిజ్వాలగా నేను కాపాడుకుంటాను అని చెప్పగలవా? భయంకరమైన శ్రమలలో యోగు హృదయములోని ప్రేమ జ్వాల ఆరలేదు. 10 మంది కొడుకులు కూతురు ఒక్కటేసారి చచ్చిపోయారు ఒక దినం. ఆయన ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకే స్తుతి. ఎంత మంచి మాట. దేవుని బిడలారా, 22వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు విడిచితివి, నా చెయ్యందుకు విడిచితివి. అది మెసయానిక్ స్టేట్మెంట్, అది ప్రాఫిటిక్ స్టేట్మెంట్ అనుకోండి. అదే మాట సిలువ మీద యేసయ్య అన్నాడు. దాని దావీదు వరకే చూసుకుందాం మనం, అది అప్లికేషన్ వద్దు. దావీదు వరకే చూద్దాం. దావీదు 2 మాటలు అక్కడ చెబుతున్నాడు. దేవుడు నా చెయ్యి వదిలేశాడేమో అన్న పరిస్థితి నాకు వచ్చింది కదా. నీవెందుకు నా చెయ్యి విడిచితివి అంటే కన్విన్స్ అయిపోయాడు. దేవుడు నా చెయ్యి వదిలేశాడు, దేవుడు నా చెయ్యి వదిలేశాడని కన్విన్స్ అయ్యాడు. కానీ ఇంకా నా దేవా, మై గాడ్ అని పిలుస్తున్నా. హీ మే హ్యావ్ లెఫ్ట్ మై హ్యాండ్ బట్ హీ స్టిల్ మై గాడ్. అదండి విశ్వాసం అంటే. ఒక చెల్లి గుడికి రావటం మానేసి, ఎందుకమ్మా గుడికి రాలేదంటే, ఏం దేవుడు అన్నయ్య, పరీక్ష కోసం ఎంత కష్టపడి చదివాను, ఎంత ప్రార్థన చేశాను, ఫస్ట్ క్లాస్ రావాలి కానీ ఫెయిల్ అయిపోయాను, నన్ను ఎట్లాగైనా పాస్ చేయించుకోవాలి ఎంత ఉపవాస ప్రార్థన చేశాను, కానీ దేవుడు నమ్మని వీళ్ళ ఫెయిల్ అయిపోయా, అందుకే ఇక నేను గుడికి రాలేదు. నేను చెప్పాను, పిచ్చి మొఖమా, నువ్వు ఏ పరీక్షలో కాదు, అసలు దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయావు. ఈ బిఏ పరీక్ష ఫెయిల్ అవ్వడం గొప్ప సంగతి కాదు, దేవుడు పరీక్షించాడు. ఆమె కోరుకున్నది జరగకపోతే నన్ను ప్రేమిస్తుందా? ఆమె జీవితంలో నిరాశ, నిస్పృహ, అవమానం, నింద ఎదురైతే నన్ను ప్రేమిస్తుందా? అతను నన్ను ప్రేమిస్తాడా? చూడారా, ఏ కష్టమైనా రాని నా యేసును నేను విడువను అని దినదినం ఇంకా అధికంగా ప్రేమిస్తాను అని ఒప్పందం చేయగలవా? వచ్చి నన్ను పరిపూర్ణ సుందరుడ భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాకు ప్రియ యేసయ్య. మట్టి కోసం మాణిక్యము విడిచిపెట్టాను. నదీ ప్రవాహములు అంటే సర్పము నోటి నుంచి నదీ ప్రవాహాలను చూసాం. సముద్ర జలము కూడా ఆర్పజాలదంటే ఏంటి తెలుసా? సముద్రములంటే లేఖనములలో ప్రవచనార్థము, మారు మనస్సు లేని లోక ప్రజలని అర్థం. సముద్ర జలం అంటే మారు మనస్సు లేని లోకపు జనాంగములు.
ప్రవచనార్థం. సముద్ర జలం అంటే ఎక్కడ కనపడినా రక్షణ లేని లోక ప్రజలని అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, రెవల్యూషన్ 17:15 ప్లీజ్. అక్కడ ఏముందంటే, ఆ యేసు కూర్చున్న చోట నీవు చూచిన ఆ మహా జలములు ఆయా జనాంగములను, ఆయా భాషలు మాట్లాడు ప్రజలను సూచించుచున్నవి. సముద్ర జలాలంటే లోక ప్రజలు. సైతాను గారు దేవుని మీద నీకు చాడీలు చెప్పి నీలో ప్రేమను తొలగించాలని చూస్తున్నాడు. ఇంకోవైపు లోక జనాలు వెలివేస్తారు, నిందలు మోపుతారు. ఇటు సముద్ర జలాలు, అటు సాతాను యొక్క నదీ ప్రవాహాలు. చూడారా, ఒక మాట చెబుతున్నాను, సాతాను గాడి కుతంత్రం దేవుని ముందు భగ్నమైపోయింది, విఫలమైపోయింది. కానీ సంఘములో చాలా వరకు సాతాను కుతంత్రం విజయవంతమైందండి. విశ్వాసులు సాతాను మాట చెరొద్దారు. ఈ లోక జనాంగం యొక్క ఒత్తిడికి తల ఉంచారు. చాలా మంది విశ్వాసుల్లో ప్రేమ జ్వాల ఆరిపోయింది. అందుకే ఎఫెసు సంఘపు దూతతో ఈలాగు రాయము, నీ క్రియలు, నీ సహనం, నీ పరిచర్య, నీ విశ్వాసం నేను ఎరుగుదురు. అయితే ఒక తప్పు మోపుచున్నాను, ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితే ప్రేమ జ్వాల ఆరిపోయింది. సేవ మానలేదు, పరిచర్య మానలేదు, ప్రసంగాలు మానలేదు, పాటలు మానలేదు, కానుకలు మానలేదు, క్రైస్తవ పండగలు మానలేదు. అన్నీ ఉన్నాయి, పైకి హంగులన్నీ ఉన్నాయి. క్రైస్తవుడే అనిపిస్తున్నాడు, లోపల యేసయ్య మీద మాత్రం ఎక్కడ లేని విసుగు. నీ పరిచయం చేస్తున్నాను నాకు తెలుసు, కానీ ప్రేమ మాత్రం లేదు. ఒకప్పటి ప్రేమ నీకు లేదు. ఒకప్పుడు నేను ఎంత ప్రేమించావో అంత ప్రేమగా ఇప్పుడు పిలవలేకపోతున్నావు. అవునా పిల్లరా, ఆఖరి మాట చెబుతున్నాను, సంఘమునకు యేసయ్య మీద ఉన్న ప్రేమను తొలగించాలని సాతాను చేస్తున్న ప్రయత్నములలో ఆఖరి బ్రహ్మాస్త్రమే మహాశ్రమల కాలం. ద గ్రేట్ ట్రిబ్యులేషన్ ఈస్ ద డెవిల్స్ అటెంప్ట్ టు క్వెంచ్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్. మామూలు చాడీలు చెప్తే వినిపించుకోకుండా కొందరు బాగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. మహాభక్తులైన వారు దేవుణ్ణి దావీదు వలె ప్రేమించిన వాళ్ళను కూడా భ్రష్టు పట్టించడానికి, వాళ్ళకు కూడా దేవుని మీద విసుగు పుట్టించడానికి సైతాను గాడు అబద్ధ క్రీస్తుని చేస్తున్నాడు. మహాశ్రమలు వస్తాయి, ఎక్కడ లేని చిత్రహింసలండి, ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి విశ్వాసులకు. సాతానుకు మొక్కాలి, అబద్ధ క్రీస్తుకు మొక్కాలి, 666 వేయించుకోవాలి ముద్ర, లేకపోతే రేషన్ కార్డు ఉండదు, భోజనం ఉండదు, బట్టలు ఉండవు, వస్త్రాలు కొనుక్కోలేము. జైలు పాలు చేస్తాడు, చిత్రహింసలు చేస్తాడు, చంపుతాడు. అలాంటి ప్రయత్నాలు వస్తే కనుకనే పౌలు భక్తులు ఒక తీర్మానం చేశారండి. ఆ మార్చలు ముగించేస్తాను. ఆఖరణ రోమాపత్రిక 8వ అధ్యాయం ఆఖరుగా నేను ఆ మాట చదివి ముగించేస్తాను. రోమా 8, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా, ఇవేవైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేకపోవచ్చు, కానీ క్రీస్తును నీకు దూరం చేయగలుగుతాయి ఆ శ్రమలు. ఎన్ని కష్టముల్లోనైనా నా యేసుని నేను ప్రేమిస్తాను. దేవుని బిడ్డారా, ఒక ఒప్పందం చేయాలి. ఆదిమ క్రైస్తవ సంఘాన్ని 1000 మంది భక్తులను స్తంభాలకు కట్టేశారు. స్తంభాలకు కట్టేసి తారు పూసి అగ్ని తీసుకొచ్చి కావడాలు వచ్చి అడిగారు. ఇట్ రియలీ హ్యాపెండ్ ఇన్ ద చర్చ్ హిస్టరీ ఇన్ ద 1st century. Lakhs of people were burnt alive for their faith. తీసుకొచ్చి తారు పూసి అడిగేవాళ్ళు రోమా సైనికులు. ఇదిగో
యేసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పు. నాకు యేసు వద్దు, యేసుని విడిచిపెట్టేస్తానని చెప్పు. లేకపోతే ఇప్పుడు నిన్ను కాల్చి దహించి సజీవంగా దహనం చేసి చంపేస్తాం. లక్షలాది మందిని. ఆ భక్తులు అన్నారంట, చంపితే చంపుకోండి కానీ మా యేసుని మాత్రమే వదిలిపెట్టమండి. యేసు నా కొరకు చనిపోయాడు. నేను ఆయన కొరకు చనిపోతే నాకు అది ధన్యతే కానీ నాకు నష్టం కాదు. ప్రాణం పోయినా సరే నా యేసును వదిలిపెట్టు. సాక్షులు త్యాగము యేసువార్తను చాటింపను వేల నిర్లక్ష్యము లేచిరారోము క్రైస్తవాయని సాక్షులు. ప్రభునందు ప్రియులారా, మనం ఒక తీర్మానం చేద్దాం. అగాధ సముద్ర జలములు, ఈ లోక జన సముద్రం అంతా ఏకమై నా మీదికి ఉప్పెనగా వచ్చిన అపవాది ఎన్ని నదీ ప్రవాహాలు నా మీదికి వెళ్ళగక్కిన ఖడ్గమే రాని, ఉపద్రవమే గాని, రంపాలతో నన్ను కొయ్యని నా యేసును నేను ద్వేషించను, నా యేసును విడిచిపెట్టను. ఓ తీర్మానం చేద్దామండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి.